ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మొత్తం ఫుల్ ప్యాక్ కామెడీ ఉందన్న ఇదైతే. ఓకే అన్న, అంతే. ప్లస్ లవ్ స్టోరీసే ప్లస్ అన్న, 2 లవ్ స్టోరీస్ ఉన్నాయి, మొత్తం ట్రాంగిల్ లవ్ స్టోరీ ఉంది, బాగుంది. హీరోయిన్ అంటే మనకి కొత్త హీరోయిన్, మెయిన్ హీరోయిన్ ఎక్కువసేపు ఉంటుంది. సెకండ్ హీరోయిన్ కూడా బాగానే ఉంది, ఎక్కువసేపు బాగానే. 4 ఉన్నారు హీరోయిన్స్, లాస్ట్లో వస్తారు మిగతా. అది అదే చెప్పాను, అదే సినిమా అన్న. ఇక నేను చెప్తే ఇంకా మీరేం చూస్తారు. హీరో డైలాగ్స్ అంటే లెక్క పెట్టలేదంట ఇక మనం. విష్ణు డైలాగ్ ఉందా శివయ్య? అది చేసిరు అండి, చేసి ఇక హర హర మహాదేవ్ అని మార్చేసిరు ఇక సినిమా. డబుల్ మీనింగ్ ఏం లేవు, కొంచెం తక్కువ ఉన్నాయి, మనకు అంత ఏం ఎక్కడ నార్మల్గానే ఉన్నాయి. మొత్తం మీమ్స్, మొత్తం మీమ్స్. మనకి సినిమా అంటే దుర్గం చెరువు మొత్తం హైదరాబాద్ మొత్తం కవర్ చేసారు మ్యాక్సిమం. గచ్చిపడి దుర్గం చెరువు అని. ఓకే అన్న, 1 టైం వాచబుల్. కామెడీ అయితే మంచిగా ఉంది, ఫ్యామిలీతో అయితే మంచిగా సెట్ అయిపోతుంది. బాగుందండి, మామూలుగా లేదు, ఎరగదీశారు. ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో హిలేరియస్గా ఉంటుంది, నవ్వుకుంటారు, పొట్ట చక్కలయ్యే కామెడీ ఉంటుందని చెప్పారో లోపల అదే జరుగుతుంది. మామూలు ఫన్ కాదనమాట. వెన్నెల కిషోర్ గారు, శ్రీ విష్ణు గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ కామెడీ మటుకు మామూలుగా లేదు, పీక్స్. అండ్ కేతికా గారిది, ఇవానా గారి క్యారెక్టరైజేషన్స్, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక ఇంపార్టెంట్ రోల్, అది కూడా చాలా బాగుంది. సో సినిమా అయితే ఫుల్ ఆన్ ఫన్, నవ్వుకునే వాళ్ళకి నవ్వుకున్నంత. థియేటర్లో సింగిల్కి న్యాయం జరిగింది, చివరిలో సింగిల్స్ ఎంతకెళ్ళక మా నాయన సింగిల్ 2కి లీడ్ ఇచ్చి వదిలిపెట్టారు. సింగిలే ఇలా ఉందంటే 2 మామూలుగా ఉండదు. ఇంకా ఆ సింగిల్ మింగిల్ అయ్యేది ఏమన్నా ఉంటుందేమో సింగిల్ 2లో మనం వేచి చూడాలి. బట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు ఆ ఫన్ జనరేట్ చేసిన విధానం అయితే ఆసం. అసలు గీతా ఆర్ట్స్ వాళ్ళు అండ్ డైరెక్టర్ కార్తిక్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నారు. శ్రీ విష్ణు గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా థియేటర్లో సినిమాని బయటికి తీసుకెళ్ళిపోతారు, సినిమాని ఆడియన్స్తో తీసుకెళ్తారు అన్నారు, అదే జరుగుతుంది. ఒకసారి కాదు, రిపీట్గా ఫ్రెండ్స్తో మళ్ళీ వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ ఫ్రెండ్లీ ఎమోషన్ అది బాగా చూపించారు ఫ్రెండ్స్ గురించి. ప్రతి ఆడియన్ ఎంజాయ్ చేస్తారన్న, సినిమాని ఎంజాయ్ చేసే ప్రతి ఆడియన్, నాట్ శ్రీ విష్ణు ఫ్యాన్స్ ఆర్ ఇంకొకళ్ళ ఫ్యాన్స్ అని కాదు, సినిమాని ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మామూలుగా లేదు, సినిమా అయితే ఫుల్ ఆన్ ఫన్, ఎంజాయ్ చేసేయచ్చు. ఫ్యామిలీ అందరూ కూడా థియేటర్కి వచ్చండి, #సింగిల్లో పడి నవ్వుకోండి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ టైప్ సినిమా కాదు ఇది, జస్ట్ ఎంటర్టైనర్. ఇది కామెడీ, డైలాగ్ మీద రన్ అవుతుంది, ఎంటర్టైనర్ అంతే. అదే పాటలు ఆయన విశాల్ చంద్రశేఖర్, ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. కానీ మనకి మ్యూజిక్ అంతా మ్యూజిక్ కోసం చూడాల్సిన సినిమా కాదు ఇది, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. క్రింజ్ కామెడీ అని కూడా అంటున్నారు. మరి మ్యాట్ హిట్ చేశారు, జాతిరత్నాలు హిట్ చేశారు, మరి ఇది కూడా హిట్ అవ్వాలి. అలా అయితే ఇంకా దాంతో పోలిస్తే నాకు ఇందులో డైలాగ్స్ కొంచెం ఎక్కువ ఎంటర్టైనింగ్ అనిపించాయి. నేను మా థియేటర్లో మొత్తం మనకి వైబ్ అర్థమవుతుంది, ఫ్రెండ్స్తో చూస్తే ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. చాలా మంచి రిఫ్రెషింగ్ సినిమా. మొత్తం ఆయన సామాజవర్గం చూస్తారంటే అదే స్టైల్లో ఉంటుంది సినిమా, ఫుల్ ఎంటర్టైనర్, డైలాగ్ బెస్ట్. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనదే ఈ సినిమాలో ఏదైనా మైనస్ ఉందంటే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ నాకు అనిపించింది. వెన్నెల కిషోర్ గారు సెకండ్ హీరో సినిమాకి, సెకండ్ హీరో కాదు కొంచెం అయితే ఫస్ట్ హీరో ఆయన ఈ సినిమాకి. అంటే అవును, అది క్యామియోస్ అన్ని పెట్టారు, బాగా వర్క్ అయింది. 3.5 ఇస్తాం. 3.5. నైటే శ్రీ విష్ణు ఫోన్ చేశాడు నాకు, తమ్ముడు మొన్నే మంచు విష్ణుతో గొడవ అయింది, కాంట్రవర్సీ, సారీ కూడా చెప్పాను, నువ్వే ఎలాగైనా సరే సినిమా లేపాలంటే జాగ్రత్త అన్నాడు. ఏ జాగి పెట్టి లేపాల్సిన అవసరం లేదన్నా, సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పాను. ఇందాక కూడా థియేటర్లో కలిసాడు శ్రీ విష్ణు. సింపుల్ స్టోరీ. అబ్బాయి ఒక బ్యాంక్ మేనేజరు, ట్రైన్లో ఒక అమ్మాయిని కలుస్తాడు, హీరో వేరే అమ్మాయిని లవ్ చేస్తాడు, హీరోయిన్ ఇంకొక అమ్మాయి లవ్ చేస్తాడు. సో చివరికి ఎవరికి కాకుండా పోతాడు మాట. సో అది మళ్ళీ సింగిల్ 2 ఉంది. అంటే ఇప్పుడు సింగిల్ 1లోనే తీసుకోవాలంటే మనకి చాలా మీమ్స్ ఉంది, మీమ్ స్టోరీలా ఉంది అని అంటున్నారు. అవును, మరి మీమ్స్ అంటే ఇన్స్టాగ్రామ్లోనే చూసుకోవచ్చు కదా, మూవీ ఎందుకు అంటారు? శ్రీ విష్ణు అన్నంటేనే ఇలాంటి క్రింజీ జోక్స్ అని చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ బాలయ్య బాబు డైలాగు అంగిడిని రాజా అంగిడి. సో అలాగా ఒక హీరోని కాదు, అందరు హీరోల డైలాగ్స్ కూడా మీమ్స్ రూపంలో కామెడీగా చేసి చూపించేసాడు. ఇంకా వాడడానికి ఏమీ లేవు, అన్నీ వాడేసాడు. అంటే లాస్ట్ మూవీస్తో కంపేర్ చేస్తే దీంట్లో వల్గారిటీ తగ్గింది అని అంటున్నారు, డబుల్ మీనింగ్ మరి తగ్గిందా? అవును, డబుల్ మీనింగ్ కానీ వల్గారిటీ కానీ ఎక్కడ లేకుండా జాగ్రత్త పడ్డాడు.
సో ఆ విషయంలో శ్రీ విష్ణు అనే హీరోయిన్స్ మెచ్చుకోవాలి. ఎక్కడ ఎక్స్పోజింగ్ అలాంటిది ఏం లేదు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బ్రో శివయ్య ఉందా? శివయ్య లేదు, ఆ శివయ్య బదులు దేవుడా అని పెట్టాడు. కొంపదీసి విష్ణు అనకు భయపడి శ్రీ విష్ణు అని ఆయన మార్చేసినట్టున్నాడు. సింగిల్ మూవీ మాత్రం సింగిల్గా రావద్దు, అంటే పేరుతోటి రావాలి. సేమ్ టైం సింగిల్గా కూడా చూడొద్దు మూవీ, సెకండ్ టైం చూడాల్సిన మూవీ. ఎందుకంటే అందులో ఉన్న డెప్త్, డైలాగ్స్లో ఉన్న డెప్త్, డీటెయిల్స్ సెకండ్ టైం చూస్తేనే అర్థమవుతాయి మనకి. మొత్తం సినిమా మొత్తం త్రూఅవుట్ ద మూవీ శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ మీద, వాళ్ళ డైలాగ్ డెలివరీ మీద వెళ్తుంది. సేమ్ టైం ఇద్దరు హీరోయిన్స్, ఇద్దరికి మంచి స్క్రీన్ స్పేస్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ కానీ. అండ్ విశాల్ చంద్రశేఖర్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, వెల్రాజ్ గారి విజువల్స్ అండ్ కార్తీక్ రాజ్ గారి విజన్, డైరెక్షన్ విజన్ చాలా చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడ్యూసర్స్ చాలా బాగా ఖర్చు పెట్టారు సినిమాకి. రిచ్గా ఉంది సినిమా. కామెడీ సినిమా త్రూఅవుట్ ద మూవీ కామెడీ, ఎంటర్టైనర్ అండ్ ప్యూర్ లవ్ స్టోరీ. అండ్ అంటే బాగుంది సినిమా, మస్ట్ వాచ్ ఫిల్మ్. అవుట్ ఆఫ్ 5కి 3.5, 4 రేటింగ్ ఇవ్వచ్చు సినిమా. అండ్ పార్ట్ 2 కూడా ఉంది, అనౌన్స్ చేశారు ఎండింగ్లో, సింగిల్ పార్ట్ 2 అనేది. అండ్ వల్గారిటీ ఏమి అంత పెద్ద వల్గారిటీ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ లవర్స్ అయితే మరీ వాచ్గా చూడొచ్చు వచ్చి. మరీ బూత్గా ఏం లేవు, డైలాగ్స్ ఓకే. లేదండి, అవి అయితే ఏం లేవు మూవీలో. ట్రైలర్ అదే 3.5, 4 ఇవ్వచ్చు అండి 5కి. బాగుంది సినిమా, మస్ట్ వాచ్ ఫిల్మ్. సింగిల్స్ మాత్రం చూసేలాగే ఉంది. డబల్స్ గురించి నాకు తెలియదు, వాళ్ళని అడిగి చెప్తాను. ఇంకోటి స్టోరీలో పెద్ద స్టోరీ లైన్ అయితే ఏం లేదు. శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ అండ్ వెన్నెల కిషోర్ గారి రొమాన్స్ చాలా బాగా అనిపిస్తుంది సినిమాలో, వెన్నెల కిషోర్ గారిది అండ్ శ్రీ విష్ణు గారిది. ఇంకోటి ఇవానా కామెడీ టైమింగ్ కావచ్చు. ఇంకోటి కేతికా శర్మ చాలా బ్యూటిఫుల్గా కనిపించిన, బట్ ద స్కోప్ ఉన్న క్యారెక్టర్లో అయితే ఏమనిపించలేదు. చాలామంది హీరోయిన్స్ ఉన్నారు సినిమాలో. ఓవరాల్గా థియేటర్కి వచ్చినవాడు వచ్చామా, చూసామా, నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా అనే సినిమా. దీంట్లో లాజిక్స్ ఎదుగుతాను, లేదంటే స్టోరీ లేదు, ఫైట్స్ లేవు అని చెప్పే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే దానికి పట్టిన బడ్జెట్ని బట్టి ఆ సినిమా స్టోరీ ఉంటుంది, అంతా ఉంటుంది కాబట్టి. సో థియేటర్కి వచ్చే వాళ్ళకి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. కామెడీ మూవీకి లాజిక్ కావాలి, బట్ ఎవరైతే నా సినిమా చించేశాను, పొడి చేశానని చెప్తారో వాళ్ళకి కావాలి. నేను జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను సినిమా తీస్తున్నానని చెప్పే వాళ్ళ దాంట్లో లాజిక్స్ ఎతికితే మనకన్నా పెద్ద ఫూల్ ఎవడో ఉండదు.